అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు కూడా మనం ఎక్కడ చూసుకున్నా సరే, సో ఒకరితో రిలేషన్ కాకుండా ఇద్దరు ముగ్గురితో రిలేషన్ పెట్టుకుంటున్నారు. ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. సో అది అబ్బాయిలైనా సరే, అమ్మాయిలైనా సరే ఒక్కరిని అనడానికి లేదు. ఇద్దరు అంటే ఇద్దరు సైడ్ కూడా తప్పు ఉంది. సో ఇద్దరు కూడా నువ్వు కాకపోతే ఇంకొకరు అనుకునే స్టేజ్ లో ఉన్నారు. అండ్ మనం ప్రీవియస్ చూసుకుంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాతనే ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడున్న జనరేషన్ లో అసలు పెళ్లి లేదు, ఏది లేదు. ఎక్కడున్నారు అని అంటే మేము రిలేషన్ లో ఉన్నాం, రిలీవింగ్ అనేసి చెప్తున్నారు. సో ఇదంతా కూడా ఇలాంటి వాళ్ళ వల్లే జరుగుతుందంటారా? ఆవిడ క్లియర్ కట్ గా అదైతే చెప్తోంది, ఇలా తిరగండి, నలుగురితో తిరగండి, లేకపోతే 4 బిర్యానీలు, లేకపోతే 100 మంది అని చెప్పట్లేదు కానీ 4 బిర్యానీలు అంటే 100 వద్దు, 4 ఐదు ఓకే అన్నట్టుగా ఆవిడ చెప్తోంది. ఇట్ జస్ట్ గుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆల్సో. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఇది మగవాళ్ళకి చెప్పేవాళ్ళు, బట్ ఇప్పుడు ఏంటంటే ఎవరైనా ఆడమ్మగైనా సరే నేను కంట్రోల్లో పెట్టేది ఏంటి? ఒకటి మీ అమ్మ నాన్న పెంపకం, వాళ్ళ మీద నీకున్న భయం, అమ్మో ఇచ్చేస్తే తప్పు అవుతుంది అనేది, లేకపోతే నీ అంతటి నువ్వుగా మంచిగా ఆలోచించడం. ఒకవేళ ఒక చెడు మార్గంలో వెళ్ళాలనుకున్నప్పుడు అమ్మో మొక్కను వస్తారు, థూ అంటారు, చీ అంటారు, అమ్మ నాన్నకు దూరం అయిపోతాను, ఇవన్నీ కావాలి అనుకుంటే నాకు ఇది వద్దు. RGB లాగా నాకు ఏం వద్దు అనుకునే వాళ్ళకి ఏం చెప్పలేము. ఓకే, సో ఇవి లేదు, ఇవన్నీ నేను చేసినా కూడా మా అమ్మ నాన్న యాక్సెప్ట్ చేస్తారు అనుకునే వాళ్ళకి కూడా మనం ఏం చెప్పలేము. బట్ నాకు తెలిసి 90% యాక్సెప్ట్ చేయరు. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేయాలి? ఇలా వీళ్ళని కంట్రోల్లో పెట్టేది ఏంటంటే ఒక భయము, ఒక కల్చరు, లేకపోతే ఒక మంచి వాల్యూస్ చిన్నప్పటి నుంచి. ఆ వాల్యూస్ లేని వాళ్ళు కనీసం భయానికైనా వీటన్నిటిని మించి ఒక చట్టం, ఇలా చేస్తే శిక్ష పడుతుంది అని చెప్పి. ఇప్పుడు చట్టం ఏం చెప్తుంది? 2018 తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి, అన్ని తీసేసాం, ఎవరికి శిక్షలు లేవు అని చెప్పి గేట్లు ఎట్టేశారు. ఇప్పుడు ఏంటంటే సరే అది ఆవిడకి ఆయనకి పర్సనల్ విషయం తప్ప కోర్టులో ఇది నేరంగా చూడలేము అనే రకంగా చెప్పి, కావాలంటే విడాకులు తీసుకోండి, మీకు నచ్చకపోతే మీ ఆయన నలుగురితో తిరుగుతున్నాడా అయితే నువ్వు విడాకులు తీసుకో, మీ ఆవిడ నలుగురితో తిరుగుతుందా అయితే నువ్వు విడాకులు తీసుకో, అంతేగాని ఇది ఒక నేరంగా మేము పరిగణించామని చెప్పి ఇప్పుడు చట్టం చెప్తాం. సో దీని అంతటిని నిజంగానే ఒక భారతీయ న్యాయ సంహిత అని పెట్టుకున్నారు కదా, పెద్ద పేరు. IPC అంటే ఎవడు బ్రిటిష్ వాడు పెట్టింది, ఇండియన్ పీనల్ కోడ్ బ్రిటిష్ వాడు పెట్టింది, మనం పెట్టుకుంటామా? మా భారతీయత, మా భారతీయ కల్చర్ అని చెప్పి భారతీయ న్యాయ సంహిత అని పెట్టారే, అందులో భారతీయత ఎక్కడ ఇచ్చింది? నిజం చెప్పనా? ఇంకా దారుణమైన విషయం చెప్తాను మీకు. ఈవిడి కాదు ప్రోత్సహించేది, మన చట్టం ప్రోత్సహిస్తుంది మహిళల్ని. మగాడికి చట్టం ఉంది, మగాడు తప్పు చేస్తే శిక్ష ఉంది. మగాడు ఇప్పుడు ఒక లివింగ్ లో ఉన్న భార్యతో ఉన్న వాడు ఉంటూ వేరే, లేకపోతే వదిలేసి ఆ అమ్మాయిని వదిలేసి వేరే అమ్మాయితో నేను వెళ్ళిపోతా అని చెప్పి ఆడు అన్నాడు అనుకోండి, ఆడి మీద కేసు పెడితే 10 ఏళ్ళు జైలు శిక్ష. ఓకే, దీన్ని బట్టి ఏమర్థమైంది? ఒక మగాడు లివింగ్ లో ఉన్నా సరే ఆ అమ్మాయితో తెగతెంపులు చేసుకుని ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా నేను నా ఇష్టం, నన్ను వెళ్ళిపోతా, నేను వేరే దాన్ని చేసుకుంటా అంటే ఇన్నాళ్ళు ఆ అమ్మాయిని వాడుకుని, లేకపోతే ఆ అమ్మాయితో ప్రేమలో ఉండి ఇట్లా చేస్తావరా వెధవా అని చెప్పి వాడికి ఒక శిక్ష పెట్టారు. అంటే వీడిని ఒక కంట్రోల్లో పెట్టుకో, అవునా? చట్టం. ఇప్పుడు ఆవిడ అడుగుతుంది, అబ్బాయికి ఎందుకు చెప్పరు, అబ్బాయికి ఎందుకు చెప్పరు? అమ్మా నాన్న చెప్తారా చెప్పరా అనేది వాళ్ళ చాయిస్. చెప్పాలి అనేది ఎవరు? చట్టం ఉంది. అబ్బాయి ఎవరన్నా సరే అమ్మాయితో ఉండి ఒక రోజు నాకు వద్దు, నాకు నీకన్నా బెటర్ దొరికిందంటే వీడిని పట్టుకుని వచ్చి చేస్తే 10 ఏళ్ళు జైలు శిక్ష వేస్తారు. అదే ఒక అబ్బాయి వద్దు, నాకు ఈ వీడికన్నా బెటర్ వాడు దొరికాడు, ఈ అమీర్పేటలో ఉండేవాడుగా నాకు అమెరికా వాడు దొరికాడు, 20,000 శాలరీ కదా నాకు 20 లక్షల శాలరీ వాడు దొరికాడు, నేను వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోతే వీడికి ఏ మాత్రం మాట్లాడే హక్కు లేదు. దీని అర్థం ఏంటి? ఈవిడ ఎన్ని బ్రేకప్లు చేసుకున్నా అడిగేది ఎవడు? అడిగే చట్టమే లేదు. దీని అర్థం ఏంటంటే అమ్మాయిలు విచ్చలవిడిగా తిరగండి ఈవిడ మంచి లక్ష్యం చెప్పడం కాదు, మన చట్టం చెప్తుంది. మీకేమమ్మా, మీరు తిరగండి, మేము చూసుకుంటాం, మీ ఇష్టం అని చెప్పి విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తున్నది ఎవరు? మన భారతీయ న్యాయ సంహిత రీసెంట్ గా మార్చిన మన ప్రబుద్ధుడు. అది. సో చట్టం అనేది మన కల్చర్ని సేఫ్ గార్డ్ చేసే రకంగా లేదు, ఇవాళ విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించే రకంగా ఉంది. దాన్ని అడ్డం పెట్టుకుని మా రైట్స్, మా హక్కులు అని చెప్పి ఇప్పుడు చేస్తారు. మనకు వచ్చిందేమో బీజేపీ గవర్నమెంట్. బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ భారతీయ అని పెట్టుకుని
వాళ్ళు ఎందుకు ఇటువంటి చట్టాలు చేస్తున్నారో అర్థం కాదు. ఊరికే బయటికి మాటలకి స్పీచ్లకి మాత్రమే ఇది చేస్తారా, లేదు నిజంగా చట్టాల్లో మార్పులు తీసుకొస్తారా? ఈ చట్టాల వల్ల ఇటువంటివి జరుగుతున్నాయి, కల్చరల్ డ్యామేజ్ జరుగుతుంది. ఎవరైతే హిందూ పరిరక్షణ, హిందూ మతం గురించి గొప్పగా చెప్తారో, బంగ్లాదేశ్లో హిందువులు జరిగితేనే ఇక్కడ మీరు ఇది చేస్తున్నారే, అటువంటి హిందువులను పరిరక్షించే దీంట్లో మన కల్చర్ని ప్రొటెక్ట్ చేసే చట్టాలు ఏవి? ఇలా చెప్పే వాళ్ళ మీద చర్యలేవి. ఇలా విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించడం తప్పు. వాళ్ళు మహిళా కమిషన్ ఏం చర్యలు తీసుకుంటుంది వీళ్ళ మీద? ఆ మాట కనబడింది, ఆ మాటలో దానివల్ల ఏ రకమైన డ్యామేజ్ లేదు కల్చర్కి, సొసైటీకి. బట్ దీనివల్ల ఎంత డ్యామేజ్ ఉంది, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వీళ్ళంతా. సో వీళ్ళ మీద చర్యలు కావాలి. వీళ్ళ మీద చర్యలు కూడా అవసరం లేదు. ఇటువంటివి కల్చర్ని డ్యామేజ్ చేసే నా భారతీయ న్యాయ సంస్థాన్ని పెట్టుకున్నారు, కనీసం భారతీయతను ప్రొటెక్ట్ చేయండి. జస్ట్ పేరు మారిస్తే అయిపోద్దా? సో అంటే అమ్మాయిలు ఎక్కువ మోసం చేస్తున్నారు అన్నది మీ పాయింట్. లేదమ్మా, ఎవరి పర్సనల్ చాయిస్ అది. నేను దాని గురించి మాట్లాడను. అమ్మాయిలు అంటే అబ్బాయిలకు చట్టం లేదు, అమ్మాయిలకైతే అమ్మా నేను మీరు ఒకటే చెప్తా, అమ్మాయిలు ఎక్కువ అబ్బాయిల దగ్గర అసలు ఈ డిస్కషన్ తప్పు. మంచి వాళ్ళు అబ్బాయిలోనే ఉన్నారు, అమ్మాయిలోనే ఉన్నారు. మనందరం ఒక జట్టు. అబ్బాయిలో ఉన్న మంచి వాళ్ళు, అమ్మాయిలో ఉన్న మంచి వాళ్ళు, మనందరం ఒక జట్టు. మీరు అమ్మాయిలు కాబట్టి ఒక జట్టు, అబ్బాయిలు కాబట్టి ఒక జట్టు కాదు. అలాగే చెడ్డ వాళ్ళు, వెధవలు అబ్బాయిలోనే ఉన్నారు, అమ్మాయిలో ఉన్నారు. సో వీళ్ళందరూ మన శత్రువులు. అర్థమైందా? అమ్మాయిలు అబ్బాయిలు కాదు కొట్టుకోవాల్సింది, మంచిగా మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళు, మనిద్దరం ఒక జట్టు. వీళ్ళు మన టార్గెట్. ఈ చీడ పురుగుని మనం ఏర్పరేయాలి. మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని భ్రష్టు పట్టిస్తున్న ఇటువంటి వీళ్ళని మనం అడ్డుకట్ట వేయాలి. లేకపోతే మన కల్చర్ ఏమవుతుంది ఫ్యూచర్లో? అవును. సో కాబట్టి నేను అనేది ఎవరంటే, చాలా మంది అబ్బాయా అమ్మాయా అనే డిస్కషన్ మానేయండి దయచేసి. మిమ్మల్ని అమ్మాయిల్ని అడిగి అప్పీల్ చేసేది ఒకటే, మిమ్మల్ని మీరు అటువంటి వాళ్ళతో పోల్చుకోకండి. నిజంగా ఎవరైనా అటువంటి పనులు చేస్తుంటే వాళ్ళని మీరు గట్టిగా వేసుకోకపోతే, గట్టిగా తిట్టకపోతే బయటకు వచ్చి రేపు మిమ్మల్ని కూడా అది గట్టి కట్టేస్తారు. అవునవును. ఇప్పుడు ఎంత పద్ధతిగా కట్టుకున్న అమ్మాయి చేశాడు కాబట్టి ప్రతి మగాడు అలాంటి వాడే అన్న టైప్ లో కాదు కదా. వాడు కూడా చేశాడని చెప్పి నేను చెడ్డవాడు నమ్మను. అలాగే వాళ్ళతో మీరు ఐడెంటిఫై చేసుకోకండి. వాళ్ళు బూత్ పాటలు పాడతారు, బూత్ మాటలు మాట్లాడతారు, అలా రిబిలింగ్ డ్రెస్లు వేసేసుకొని భేదవాళ్ళని ఎంకరేజ్ చేసేట్టు పోస్టులు పెడతారు. వీటిని మనం అరికట్టలేకపోగా వాటిని అరికట్టండి అని చెప్పిన శివాజీని అరికట్టండి అని చెప్పి వీళ్ళు గట్టిగా మన మీద ప్రెషర్ తీసుకొస్తుంది. దానికి మళ్ళీ మహిళా కమిషన్ సపోర్ట్. సో ఈ టాపిక్ అంతా ఒక పక్కకు పెడితే, అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే, చాలా మంది కూడా మీరు అన్నట్టు ఇప్పుడు భర్తల్ని చంపేస్తున్న భార్యలు అనేసి న్యూస్ వచ్చింది. ఓకే, దానికి కూడా రీజన్ ఇలాంటి వాళ్ళు అనేసి మీరు అన్నారు. లేదమ్మా, పిచ్చోళ్ళమ్మా వీళ్ళు, పిచ్చోళ్ళు, నిజంగా అమాయకులు. ఈ భర్తలను చంపే లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చట్టం తెలియని మూర్ఖులు వీళ్ళు. వాళ్ళు చంపాల్సిన పనే ఉంది, వాళ్ళు చంపాల్సిన పనే లేదు. నువ్వు వేరే ప్రియుడితో అఫైర్ నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు అంతే. వెళ్ళిపోవడం కాదు, నేను ఉంటా, నేను నీతోనే ఉంటా, వాడితో కూడా అఫైర్ పెట్టుకుంటా. ఏం చేస్తావు నువ్వు? నీకంటూ ఒక వ్యవస్థ ఉంది. నువ్వు ఎవరితో అయినా ఉండు, ఏమైనా చెయ్యి, మొగుడు నీ మీద చెయ్యి అన్నాడా, వాడి మీద DVC కేసు పెట్టు, వాడి మీద 498 పెట్టు, నన్ను అనుమానిస్తున్నాడని కేసు పెట్టు. వాడు ఒకవేళ నీ వాట్సాప్ చాట్లో లేకపోతే కాల్ రికార్డులో తీసుకొచ్చి జడ్జి ముందు చూపించాడు అనుకో, నా ప్రైవసీ అది, నా ఫోన్ని కూడా వీడు దొంగతనం చేసి చూస్తున్నాడు అని దాని మీద కూడా కేసు పెట్టు. సో మీకు చట్టం ఉందమ్మా, మీరు చంపాల్సిన అవసరం లేదు, చట్టమే వాడిని చంపేస్తుంది. మీరు మొగుడిని చంపాలనుకున్నావు అనుకో, నువ్వు ప్రియుడితో ఉండాలి, మొగుడిని చంపాలి, చంపితేనే ప్రియుడితో ఉండగలవు. స్కెచ్ చేసుకున్నావు చంపేదాన్ని. పిచ్చితనం కాకపోతే నువ్వు అలాంటి పని చేస్తావు. నువ్వు వెళ్ళి ఆడి మీద కేసు పెట్టు, ఆడు ఏం చేయక్కర్లా, ఫ్రీ. నీకు ఏ సాక్ష్యాలు అక్కర్లా, పోలీస్ స్టేషన్కి వెళ్ళు, వాడి మీద ఈ 2-3 కేసులు ఫైల్ చేయి, పోలీసులు వస్తారు, ఆడిని నానా తిట్లు తిడతారు, ఏదో చేస్తారు, వాడిని జైల్లో పెడతారు, వాడు అవమానం పెట్టుకోలేక చచ్చిపోతాడు. సింపుల్. నీకెందుకు, నీ చేతికి మట్టండకుండా నీకంటూ ఒక గుండా వ్యవస్థ పెట్టారు కదా హాయిగా మన చట్టం. నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్పేమ్మా, వాళ్ళు చచ్చిపోతారు. వాళ్ళే ఇవి నేను అంటున్న మాటలు కాదు, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? లీగల్ టెర్రరిజం నడుస్తుంది ఈ సెక్షన్ పేరుతోటి, 498 పేరుతోటి.
పాపం వీళ్ళకి ఈ ఆడాళ్ళకి ఎవరైతే మొగుళ్ళని చంపేశారో అనవసరంగా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు. ఇవాళ జైల్లో మగ్గుతున్నారు. వాళ్ళు ఇదే పని హాయిగా చట్టం చేసేది. ఈ వీడెళ్ళి కేసు పెట్టుంటే 498 పెట్టి 4 గట్టిగా చేసి ఉంటే ఆయన తీసుకెళ్ళి లోపలేసే. ఇప్పుడు ఫోక్ సింగర్ రాజు అని ఉన్నాడు పాపం, రీసెంట్గా ఆత్మహత్య చేసుకుపోయి చచ్చిపోయాడు. ఎలా వాళ్ళు ఆవిడ చంపాల్సిన పని లేకపోయా ఆయన్ని, చక్కగా ఆయన అంతగా ఆయన ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఇప్పుడు ఆవిడ మీద ఏమన్నా కేసు ఉందా? లేదు. ఎందుకు? ఆవిడ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ పెట్టింది, ఆయన పట్టుకొచ్చారు, వాళ్ళు పీకారు, ఏం చేశారు, కాళ్ళు పట్టించారట ఆవిడకి అందరి ముందు, అవమానం అయిపోయింది, తట్టుకోలేక ఆయన ఊరేసుకుని చచ్చిపోయాడు. హ్యాపీ కదా? మీరు అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. అయ్యో ఆడవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నామ్మా. ఇలా చంపాలనుకునే వాళ్ళకి మీరు చంపాల్సిన పని లేదు. ఈ పోలీస్ వ్యవస్థ, చట్టం వ్యవస్థ వాళ్ళని చంపేస్తుంది, చక్కగా చంపేస్తుంది. మీరు బ్రహ్మాండంగా వెళ్ళి కంప్లైంట్ పెట్టండి. ఆడవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. ఓకే, బట్ రీసెంట్ గా ఒక అమ్మాయి బీటెక్ చదువుతున్న అమ్మాయి, సో నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ బిహేవియర్ నచ్చట్లేదు అన్నప్పుడు ఆ అబ్బాయి దూరం ఉండాలి. కానీ నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలని వేధించడం వల్ల ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. మరి దీనికి ఏమంటారు మీరు? అండ్ అబ్బాయిని నమ్మి అమ్మాయి వచ్చేసిందంటే ఈ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ర్యాలీ తీస్తున్న టైంలో, సో అబ్బాయి మీద నమ్మకం తోటి ఫోన్ చేయంగానే వచ్చింది, బట్ అక్కడ గ్యాంగ్ రేప్ చేసి అమ్మాయిని చంపేశారు. మరి దాని గురించి ఏం చెప్తారు? నరికవతలు పడేయమ్మా, తప్పే లేదు. అసలు దాని గురించి కట్నం, లవ్ మ్యారేజ్ చేసుకొని కట్నం ఇవ్వలేదనేసి కట్నం కోసం వేధించి మరి చంపేశాడు. ఇది కూడా రీసెంట్ గా వచ్చిన న్యూస్. అంటే ఇక్కడ అమ్మాయిలు కూడా చనిపోతున్నారు కదా, ఎంతసేపు అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూనే కాకుండా. నేను చెప్పేది అమ్మాయిలకి అన్యాయం జరిగితే వీళ్ళందరూ ఎందుకు, ఒకవేళ నిజంగా అన్యాయం జరిగినా లేకపోతే జరగకపోయినా, 2 రకాల వాళ్ళు. అమ్మాయిలు దేనైనా సరే పోలీసులను ఆశ్రయిస్తే పని అయిపోద్ది. వీళ్ళు ఊరికే మదనపడి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం కావచ్చు, లేకపోతే అవతల వాళ్ళని చంపేయడం కావచ్చు, ఇలాంటివి చేయాల్సిన పని లేదు. నేను అనేది ఇప్పుడు అవతల వాడు రైటా వీడి రైటా అంటే వాళ్ళందరూ తప్పే, అదవులు కావచ్చు. మనం వాడి మనసును మార్చడము, ఇంకోటి మనసును మార్చడం అనేది కాదు ఇక్కడ పాయింట్. మనం ఎవరిని మార్చుకోవాలి? మన గవర్నమెంట్, మన చట్టాలు, ఇవి మన చేతుల్లో ఉన్నాయి. ఎందుకురా ఈ చట్టం పెట్టావు, ఎందుకయ్యా నువ్వు ఈ పని ఇది చేయట్లేదు అని అడిగే హక్కు మనకి పౌరుడుగా ఉంటది. అంతేగాని ఆడెవడో ఎందుకు చేశాడు, వాడు రైటా తప్ప అంటే ఆడు వెధవైతే వెధవే, ఆడు నేను ఎందుకు సపోర్ట్ చేస్తా? నేను చెప్పేదల్లా ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్గా మీరు పోలీసులను అప్రోచ్ అవ్వండి, పని అయిపోద్ది. చాలా సింపుల్. పోలీసులను అప్రోచ్ అయితే మీకు 90% కష్టాలు అయిపోతాయి. అంటే ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు, మరి వాట్ ఎవర్ ఫర్ రీజన్ ఆ అమ్మాయికి తర్వాత నచ్చట్లేదు అంటే నచ్చట్లేదు, అయినా కూడా నాకు నువ్వే కావాలి వెంబడబడుతుంటే ఏం చేయాలి? అప్పుడు నువ్వు ప్రేమించావు కదా, ఇప్పుడు నన్ను వాడుకుని వదిలేస్తావా? ఇటువంటి డైలాగులన్నీ పడతాయి, బ్లాక్మెయిల్ జరుగుతుంది. జరిగిన తర్వాత ఏం చేయాలి? మా అమ్మ వద్దంది, మా నాన్న వద్దంది, వాళ్ళు తిడతారు, వీళ్ళు తిడతారు, ఏదో రకంగా నిజంగా అమ్మాయికి ఇష్టం లేదు, ఏదో ఒకటి చెప్పుకొని తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. లేదు నాతో ఉండాల్సిందే, తప్పు కదా. ఇది అమ్మాయి చేసినా తప్పే. అబ్బాయి కొన్నాళ్ళు ఉన్నాడు, అమ్మాయి అమ్మాయి తప్పు అంటున్నారు. నేను అమ్మాయి తప్పనట్లేదమ్మా. నేను ఎవరు చేసినా ఒకవేళ కనుక అమ్మాయికి ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో నచ్చకపోతే ఎలా ఇబ్బంది పెట్టకూడదు, అబ్బాయి కూడా నచ్చకపోతే వదిలేయండి, చంపద్దు. చంపడం ఎందుకు? నీకు నచ్చలేదు మొగుడు, ఎందుకు చంపడం? అంతగా చంపాలి అనుకుంటే పోలీస్ వ్యవస్థ ఉంది, వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అయిపోతుంది. వాళ్ళు చంపరు, తీసుకెళ్ళి నిన్ను అవమానిస్తారు, కేసులు పెడతారు. అమ్మ నాకు ఎందుకని వీడే ఆత్మహత్య చేసుకున్నట్టు చేస్తారు వాళ్ళు. అది వాళ్ళు చేయాలని కూడా చేయరు, మన చట్టం అది చెప్తుంది. సో నేను అనేది ఏంటంటే ఇది మార్చుకోవాలి, మన చట్టాలను మనం మార్చుకోగలం తప్ప ఆడెవడు వాళ్ళు ఎందుకు చేశారు, ఇది రైట్ అంటే మీరు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి ఆ దీంట్లో ఉన్నారు. ఒక మెచ్యూర్డ్గా ఆలోచించేటప్పుడు అంటే వాడిని అబ్బడ్డే సంబంధం. నేను ఎందుకు మీకు అదే చెప్పా, మీరు ఆడవాళ్ళు ఉన్న మంచి వాళ్ళు, మగవాళ్ళు ఉన్న మంచి వాళ్ళు ఒక జట్టు. ఆ గ్యాంగ్ రేప్ చేసిన ఎదహలో లేకపోతే అమ్మాయిలు ఏడిపించేవాళ్ళు వాడు మన జట్టు కాదు, మనిద్దరం ఒక జట్టు. అలాగే మగాళ్ళని ఏడిపించుకుంటూ తింటూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజాలనుకునే వాళ్ళు ఆ గ్యాంగ్ రేప్ గ్యాళ్ళు, వీళ్ళందరూ ఒక బ్యాచ్. అలా చూడండి నేర్చుకోండి. మగ ఆడ వేరు కాదు, మంచి చెడు మాత్రమే వేరు. ఈ కోణంలో మనం జనాలకు అలవాటు చేయాలి. నేను సపోర్ట్ చేస్తున్నది కూడా మగాళ్ళకి ఏదో సపోర్ట్ చేస్తున్నాను, మరి మీరు ఎందుకు మగాళ్ళకి సపోర్ట్ చేస్తున్నానంటే నేను మగాళ్ళందరికీ సపోర్ట్. మీరు అడిగారు ఆ గ్యాంగ్ రేపు ప్రధానకి ఏంటని అంటాను తప్ప నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తానన్ను. నేను మంచి వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తాను, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. మీకు అర్థమవుతుందా? సో మనం అదే నేర్చుకోవాలి. నేను అమ్మాయిని కాబట్టి అవతల పక్క వాళ్ళు బూతులు మాట్లాడినా నేను సపోర్ట్ చేస్తా, అమ్మాయి బూతు పాటలు పాడినా సపోర్ట్ చేస్తా, బూతు మాటలు మాట్లాడినా సపోర్ట్ చేస్తా, లేదు. సో
మనం ఫస్ట్ ఇది అలవాటు చేయాలి జనానికి, మంచి చెడు ఆడ మగ కాదు, మంచికే సపోర్ట్ చేయాలి, చెడుకు కాదు అనేసి. సో ఫైనల్ గా యూత్ కానివ్వండి అండ్ ఇలాంటి న్యూస్ రాకుండా ఉండాలంటే మీరు ఏ అడ్వైస్ ఇస్తారు? ఇటువంటి చెడు ఇన్ఫ్లుయెన్స్ మనం తగ్గించాలి. ఇన్స్టాగ్రామ్ లో ఇటువంటి కంటెంట్ ని అంటే ఒళ్ళు చూపించుకుని డబ్బులు సంపాదించుకోవడం అనేది చాలా ఈజీ, అమ్మాయిలందరూ కూడా ఇంకా చదువులు మానేసి హ్యాపీగా ఈ పనిలో పడండి అని చెప్పే నాన్ సెన్స్ ఎరేజ్ అయిపోవాలి, కంప్లీట్ ఎరేజ్ అయిపోవాలి. అలాగే బూతులు మాట్లాడడం, బూతులు పాటలు పాడడం, ఈవెన్ ఇవి అసలు సామాన్ అనేది నథింగ్. నిజంగా సామాన్ అనేది నథింగ్. సామాన్ కన్నా సోకు పళ్ళు అనేది చాలా డేంజరస్. సామాన్ కన్నా రాశిగారి ఫలాలు అనేది డేంజరస్. సో నేను అనేది ఇవన్నీ ఎరేజ్ అవ్వాలి, దానికి స్ట్రిక్ట్ చర్యలు తీసుకోండి. మహిళా కమిషన్కి ఇది కనబడింది, అవన్నీ ఎందుకు కనబడట్లేదు, ఇది ఎందుకు కనబడట్లేదు, 4 బిర్యానీలు తినండి అని. సో ఎందుకంటే దీనికి చట్టాలు లేవు, దీనిపైన ఎందుకు ఎవరు రియాక్ట్ కాలేదు? ఎందుకంటే మనకి చట్టం ఏముంది, బెట్టింగ్ యాప్స్ గురించి చట్టం ఉంది, దానివల్ల వాళ్ళ మీద కేసులు అయినాయి. ఇటువంటివి మాట్లాడకూడదని చట్టం లేదు కాబట్టి వీళ్ళ మీద కేసులు అవ్వట్లేదు. ఇలాంటి అవ్వాలంటే ఏం చేయాలి, పురుషుల కోసం ఒక కమిషన్ రావాలి. ఇప్పుడు ఏంటంటే దీనివల్ల మగాళ్ళు ఎక్కువ నష్టపోతున్నారు. చదువు సంధ్య మానేసి ఆవిడ ఫోటోలు పెట్టుకొని ఇరుక్కుంటూ ఆ ఫోటోలు చూస్తే అంగగార్చుకుంటూ వాడు చేస్తాడు, వాడు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. నువ్వు ఎందుకు అవ్వాలి, నేను గన్ను పెట్టి చేస్తున్నానా అని చెప్పి అడగచ్చు. మరి బెట్టింగ్ యాప్స్ కూడా ఆవిడ గన్ను పెట్టి నువ్వు కొనమని ఏం చెప్పలేదు కదా, మరి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు? ఇట్స్ కాజింగ్ మాస్ డ్యామేజ్. అలాగే ఇది కూడా డ్యామేజ్ చేస్తుంది. ఆపండి, దీన్ని ఆపడానికి చట్టాలు మీరు నాకు మంచిగా మారండి, ఈ పోస్కూల్ కబుర్లు వద్దు, చట్టాలే మన కల్చర్ ని డిసైడ్ చేస్తాయి. చట్టం రావాలి ఖచ్చితంగా. ఎందుకు ఆస్ట్రేలియా బ్యాన్ చేసినప్పుడు, మలేషియా బ్యాన్ చేసినప్పుడు నువ్వు ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నావు? టిక్ టాక్ బ్యాన్ చేసావు కదా. ఇన్స్టాగ్రామ్ లో చాలా మంచి ఉందమ్మా, కానీ మన వాళ్ళు అది నేర్చుకోరు, ఇది నేర్చుకుంటున్నారు. ఒకళ్ళు ఇది ఒక వైరస్ లాగా, మందు కన్నా విషం తొందరగా పనిచేస్తుందంటే వైరస్ లాగా ప్రభుత్వం. దీన్ని ఆపగలిగింది గవర్నమెంట్ మాత్రమే. గవర్నమెంట్ ఐ రిక్వెస్ట్ సీరియస్లీ టేక్ యాక్షన్. ఇటువంటి ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, మరి అనుకుంటున్నాం మూవీస్ చేసేది, మూవీని ఇన్స్టాగ్రామ్ ఎప్పుడో మింగేసింది. మూవీ ఇప్పుడు ఇంత ఇన్స్టాగ్రామ్ ఉంది. దిస్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ బిగ్ టైం. మన కల్చర్ని నాశనం చేస్తున్నది. ఆడపిల్లల్ని, ఎస్పెషలీ యంగ్ టెండర్ ఏజ్ లో ఉన్న ఆడపిల్లల్ని చదువులు మానేసి సోకులు, వీట్లు, డ్రెస్సింగ్ వీడియోలు ఇలాంటివన్నీ చేసుకుంటే డబ్బులు వస్తాయని చెప్తున్నది ఇన్స్టాగ్రామ్. ఇవి మానేసి చదువు మీద ధ్యాస మళ్ళేట్టు, మన భారతదేశం వర్ధిల్లేట్టు, వీళ్ళకి మంచి వాల్యూస్ వచ్చేట్టు అటువంటి వీడియోలు, అటువంటి కల్చర్ వీళ్ళకి వెళ్ళేట్టు, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. అబ్బాయిలు ఏంటి సంగార్చుకుంటూ చూస్తాడు, అమ్మాయిలు ఏంటి అలా చేస్తే నాకు వస్తుంది. ఈ 2 కోణాల్లో చెడిపోతున్నారు. ఇది ఆపడం అనేది నా చేతిలో, మీ చేతిలో లేదు. మనం బుద్ధి చెప్పడం, గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్. విచ్చలవిడిగా జనాలు వదిలేసి సావండి, మీ చావు చావండి అని చెప్పి మళ్ళీ ఏదో ఆపమని చెప్పే వాడి మీద కేసులు పెడతారేంటయ్యా? ఇది కదా దరిద్రం. మనం ఇలా ఇంకొక 100 days డిస్కషన్ చేసుకున్నా కానీ ఇది ఆగదు. వాళ్ళు యాక్షన్ తీసుకుంటేనే, చట్టం వస్తేనే ఏదైనా సరే జరుగుతుంది. సో ఏదైనా సరే ప్రభుత్వం చేతిలోనే ఉంది. ప్రభుత్వం ఖచ్చితంగా. ఇప్పుడు చాలా మంది మహిళా సంస్కర్తలు వచ్చి మాట్లాడుతున్నారు. అందులో కొంతమంది బీజేపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడడానికైనా ఎందుకు, గవర్నమెంట్ మీ గవర్నమెంటే కదా, మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు?